కర్ణాటక రాష్ట్రం విజయనగర జిల్లా హోస్పేట తాలూకా టీబీడీఎం ప్రభుత్వ పీయూ కాలేజీ ఉప ప్రిన్సిపల్ మన్ని విజయ్ కుమార్ పదవీ విరమణ వీడ్కోలు కార్యక్రమం శనివారం టీబీడీఎం ప్రభుత్వ పీయూ కాలేజీ ఆవరణంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేష్ రామచంద్ర మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పొందడం సహజమని, విధి నిర్వహణలో చేసిన మంచి పనులు చిరస్థాయిగా ఉంటాయన్నారు. టీబీడీఎం ప్రభుత్వ పీయూ కాలేజీ వైస్ ప్రిన్సిపల్ విజయ్ కుమార్ సుదీర్ఘంగా 31 ఏళ్ల పాటు ఉత్తమ సేవలు అందించారన్నారు. ఆయన క్రమశిక్షణకు కట్టుబడి సమయపాలన పాటించి విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి విద్యార్థులను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేశారని తెలిపారు. పేద కుటుంబాల పిల్లలను ఈ పాఠశాలలో చేర్పించి వారి విద్యాభ్యాసానికి నిరంతరంగా ఎంతో కృషి చేశారని, అదేవిధంగా పాఠశాల అభివృద్ధి కోసం కూడా తన వంతు సుదీర్ఘంగా కృషి చేయడం అభినందనీయమన్నారు. విజయ్ కుమార్ తోటి ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలిచారన్నారు. అనంతరం విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, వివిధ సంఘం నేతలు, విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాకు చెంది పదవీ విరమణ పొందిన మన్నే విజయ్ కుమార్, అతని భార్య ఆనందమ్మకు పూలమాలు, శాలువాతో ఘనంగా సన్మానించి గౌరవించారు. ఈ సందర్భంగా బీఈఓ శేఖర్, హోరపేటే విద్యాశాఖ డైట్ ఉపన్యాసకులు ఎల్డి జోషి, విద్యాశాఖ నివృత్తి అధికారులు సొనందమ్మ, చెన్నబసప్ప, శంకరప్ప, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు మల్లికార్జున గౌడ్, కోశాధికారి మల్లేశప్ప, టీబీడీఎం పీయూ కాలేజీ ఇన్ఛార్జ్ వైస్ ప్రిన్సిపల్ భాస్కర్, ప్రభుత్వోన్నత పాఠశాల సంఘం అధ్యక్షురాలు అక్కమ్మ, మధ్యాహ్నం వేడి వంట అధికారి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు. ಈ ಶಾಲೆಗೆ ಒಂದು 2-3 ಸರಿ ಭೇಟಿಯನ್ನು ಕೊಟ್ಟಿದ್ದೇನೆ. ತುಂಬ ಸರಳ ಸಜ್ಜನಿಕೆಯ ಮತ್ತು ಅಧಿಕಾರಿಗಳೊಂದಿಗೆ ಯಾವತ್ತೂ ಅತ್ಯಂತ ಉತ್ತಮ ಸಂಬಂಧವನ್ನು ಹೊಂದಿರತಕ್ಕಂಥ ಸರಳ ಜೀವಿಯವರು. ನಾವು ಏನೇ ಹೇಳಿ ಇಲಾಖೆ ವತಿಯಿಂದ ಆಯ್ತು ಸರ್ ಮಾಡ್ತೀನಿ ಸರ್ ಅಂತೇಳಿ ಸದಾ ಹಸನ್ಮುಖಿಯವರು. ಇವತ್ತಿನ ವೇದಿಕೆ ಮೇಲೆ ಅತ್ಯಂತ ಆರೋಗ್ಯಯುತವಾಗಿ ಕುಂತಿದ್ದಾರೆ ಅಂದರೆ ಅದಕ್ಕೆ ಕಾರಣ ಅವರು ಶ್ರೀಮಂತರು ಕೂಡ ಇದ್ದಾರೆ. ಅವ್ರು ನೋಡಿದರೆ 60 ವರ್ಷ ತುಂಬಿದಂತಂದು ಯಾರೂ ಹೋಗಲಿಕ್ಕಾಗಲ್ಲ. ಇನ್ನೂ 53-54 ವರ್ಷ ಇರಬೇಕೇನೋ. ವೇದಿಕೆ ಮೇಲೆ ಯಾವುದೋ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಕುತ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಅಂತ ಅನಿಸ್ತಾ ಇದೆ. ಅಷ್ಟು ಆರೋಗ್ಯಯುತ ದೇಹ ಮತ್ತು ಆರೋಗ್ಯಯುತ ಮನಸ್ಸು ಎರಡನ್ನು ಅವರು ಹೊಂದಿದ್ದಾರೆ. ಇನ್ನು ಸರ್ಕಾರಿ ಸೇವೆಯಲ್ಲಿ ನಾವು ಯಾವತ್ತೂ ಸೇರಿರ್ತೀವೋ ಅವತ್ತೇ ನಮ್ಮ ಸೇವಾ ಪುಸ್ತಕದಲ್ಲಿ ವಯೋವೃತ್ತಿ ದಿನಾಂಕವನ್ನು ಕೂಡ ಬರೆಯಲಾಗಿದೆ. ಯಾಕಂದರೆ ಸೇವೆ ಸೇರಿದವರು ಮತ್ತು ಕಾಮನ್ನಾಗಿ ನಾವು ವಯೋವೃತ್ತಿಯನ್ನು ಹೊಂದಲೇಬೇಕು. ಅದು ಸರ್ಕಾರದ ನಿಯಮ. ಈ ಒಂದು ಸುದೀರ್ಘ ಅವಧಿಯಲ್ಲಿ ನಾವು ಏನು ಕೆಲಸ ಮಾಡಿದ್ದೀವಿ ಅನ್ನೋದು ಮಾತ್ರ ನಮ್ಮ ಸೇವಾವಧಿಯ ಒಂದು ಮೈಲಿಗಲ್ಲಾಗುತ್ತೆ. ಅದನ್ನು ಇಡೀ ನಮ್ಮ ಸಮೂಹ ನೆನೆಸ್ಕೊಳ್ಳುತ್ತೆ. ಇಂಥವ್ರ ಅವಧಿಯಲ್ಲಿ ಇಷ್ಟೆಲ್ಲ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಇಂಥದ್ದು. ನನಗೆ ಗೊತ್ತಿರುವ ಹಾಗೆ ವಿಜಯ್ ಕುಮಾರ್ ಸರ್ ಅವರ ಶಿಷ್ಯ ವರ್ಗ ಬಹಳ ದೊಡ್ಡದಿದೆ. ಬಹುಶಃ ಈ ಟಿಬಿ ಡ್ಯಾಮ್ನಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ಬಹುತೇಕ ಎಲ್ಲ ಗಣ್ಯರು ವಿದ್ಯಾರ್ಥಿಗಳಾಗಿದ್ದರು ಅಂತೇಳಿ ನನಗೆ ಅನಿಸ್ತಾ ಇದೆ.